ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడగు మా తండ్రి, అత్యంత కనికరం కలిగినటువంటి కృపాసత్య సంపూర్ణగు మా దేవ, మీ అమూల్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఘనమైనటువంటి పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వివేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాం. భూమిని ఆకాశం అందరి సమస్తమును మీ చిత్తాన్ని బట్టి సృష్టించి మీ చిత్తంలో సమస్తం పైన మానవులైన మాకు మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఔన్నత్యాన్ని బట్టి కూడా మీకు మనపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాం. మీ ప్రేమను మీ కృపను మేము అనుభవిస్తూ ఈ భూమి మీద మీరు మా నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారో అలాంటి సద్గుణాలు సంపాదించుకోగలిగే విషయంలో, మా ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క సారూప్యతను మేము సంపాదించుకోగలిగే విషయంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ భూమి మీద మేము జ్ఞానం వల్ల నడుచుకోగలిగే సుబుద్ధిని, వివేకం హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయమందు తండ్రి, ఈ ఆరాధనలో ఇప్పటి వరకు కీర్తన ద్వారా మీ నామాన్ని గణపరచబట్టకు, మహింపరిచే విషయంలో స్తుతించుటకు, మా యొక్క జుహఫలాలు మీకు సమర్పించుకోగలుగుటకు మీరు ఇచ్చినటువంటి భాగ్యానికై స్తుతులు తండ్రి. మీరు ఇచ్చిన సమయం నాయన మేము మీ మాటలు వినటానికి మేము కేటాయించుండగా బోధించబడుతున్న సంగతులు మేము విని వాటిని అర్థం చేసుకొని అవగాహనతో మా భక్తి జీవితాన్ని కొనసాగించడానికి సుబుద్ధిని దయచేయండి. చేరుకున్న ప్రతి సహోదరుని మనల్ని కూడా మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి ప్రతి అవస్థలో కూడా మీరు తోడుగా ఉండండి. వారికి కావాల్సిన నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయండి. మీ శాస్త్రమైన ప్రేమను వారికి, వారి కుటుంబాలకి మీరు మెండుగా దయచేస్తారని నమ్ముతూ ఈ దినమందు మేము నేర్చుకుంటున్న విషయాలు గ్రంథాన్ని ఆధారం చేసుకొని సత్య సంబంధమైన విషయాలు జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మేము విని వాటిని అంగీకరించి జీవించే విషయంలో కూడా తోడుగా ఉంటారని నమ్ముతూ ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయముతో బ్రతిమలాడి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోవాలని మనం చేస్తున్నాం. మనం తిమోతి పత్రిక నుంచి పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 3:15 నుంచి ఒక భాగాన్ని మనం ఒక పాఠంగా చెప్పుకుంటూ ఉన్నాం. జీవము గల దేవుని సంఘంలో జైల్లో ప్రవర్తన గురించి చదువుతూ ఉన్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జీవము గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన ఎక్కడుంది బైబిల్లో ఈ మాట అంటే మొదటి తిమోతి పత్రిక 3:15 ఆ మాట మనం చూస్తాం. ఈ పదాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ సెంటెన్స్ని జీవము అంటే ఏంటో చెప్పుకున్నాం. దేవుని గురించినటువంటి వాస్తవం ఏంటో మనం చెప్పుకున్నాం. ఆ దేవుడు జీవము కలిగిన వాడని, ఆయనకి ఈ భూమి మీద ఒక సంఘం ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అది సంఘం అనేది మనుషుల ఆలోచన నుంచి వచ్చింది అయితే కాదు. దేవుని యొక్క ఆలోచన నుంచి దేవుడు అనాది కాలంలోనే నరులు లేనప్పుడే, నరుని గురించి ఆలోచించినప్పుడే నరులందరూ యేసుక్రీస్తు ద్వారా నాకు కుమారులుగా స్వీకరించబడాలని, వాళ్ళు పరిశుద్ధులుగా నిర్దోషులు బతకాలని దేవుడు చేసినటువంటి ఆలోచన బట్టి ఈ భూమి మీద పరిశుద్ధమైనటువంటి ఒక వాతావరణాన్ని దేవుడు సంఘంగా ఏర్పాటు చేశాడు. అది యేసు ప్రభు స్వరక్తం మీద సంపాదించడం వల్ల ఈ భూమి మీద ఏర్పడింది. దానికి పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడు ముందే చెప్పాడు, సంకల్పించాడు. ప్రవక్తల ద్వారా సంఘాన్ని గురించి అనేక సందర్భాలు ప్రవచింపజేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా శరీరధారి గుణ దినాల్లో ఆ సంఘాన్ని గురించి వాగ్దానం చేశాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని. కట్టేది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎలా కట్టారు ఆ సంఘాన్ని అంటే ఆయన స్వరక్తం మీద సంపాదించారు ఆ సంఘం కొరకు. అప్పుడు ఆ సంఘం దేవుని సంకల్పం నుంచి ఈ భూమి మీద ఏర్పడ్డప్పుడు
ఆ సంఘంలోకి మనం ఎలా ప్రవేశించగలిగామంటే క్రీస్తు యొక్క శరీరంలోకి మనం బాప్తిసం పొందటం వల్ల ఆయన శరీరంలోకి అవయంగా చేర్చబడ్డామండి. మనమందరము యూదుడైనా సరే, అన్యుడైనా సరే, దాసుడైనా సరే, స్వతంత్రుడైనా సరే, ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతవాసి అయినా, ఏ స్థాయి కలిగిన వాడైనా సువార్తను నమ్మటం వల్ల, ఆ సువార్తకు విధేయత చూపించడం వల్ల, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడినప్పుడు ఆ రక్షించబడిన వ్యక్తి ఏ వాతావరణంలోకి వస్తున్నాడు అంటే లోకాధికారి అయిన సాతాను యొక్క అధికారం నుంచి దేవుడు మనం తప్పించి దేవుడు తాను ప్రేమించిన తన కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా చేశాడు అంటాడండి. అంటే ఇప్పుడు టోటల్గా మన యొక్క రాజ్య సంస్కృతి మారిపోతుంది. బాప్తిసం పొందుతున్నప్పుడు సాతాను రాజ్యంలో ఉన్నటువంటి మనము దేవుడు ప్రేమించినటువంటి తన కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. ఏంటి ఆ రాజ్యము? ఎక్కడుంది క్రీస్తు యొక్క పరిపాలన అంటే క్రీస్తు స్వరక్తం మీద సంపాదించినటువంటి సంఘం మీద ఆయన శిరస్సై ఉండి సర్వశరీరాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఏలుబడి చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ శరీరంలోకి మనం ఎలా ప్రవేశిస్తామంటే ఒక్క శరీరంగా ఉండటానికి మనం బాప్తిసం పొందామంటాడు 1 కొరింథీ పత్రిక 12:13 అంటే ఒక్క శరీరంలో సాటి అవయవాలుగా మనం అందరూ ఏం చేయబడ్డాం అంటే ఒక్కొక్కరు చేర్చబడ్డాం. అప్పుడు ఆ సంఘంలో ఎవరి జనులు అంటే క్రీస్తు యొక్క సంఘంలో బాప్తిసం పొందినవారు, పరిశుద్ధులు, విశ్వాసులు, దేవుని పిల్లలు, దేవుని ఇంటివారు, ఇలాగ చాలా పదాలు ఉపయోగించండి. రాజరికంగా లేనటువంటి యాజకులు వీళ్ళు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, ఇలాంటి పదాలు జనుల గురించి ఉపయోగించాడు. ఆ జనుల యొక్క ప్రవర్తన గురించి మనం చదువుతున్నాం. ఈ జనులు అన్ని స్థాయిల వారు ఉన్నారు. వయసులో ఒకే స్థాయి వాళ్ళు కాకుండా సంఘంలో అన్ని స్థాయిల వారు ఉంటారు. అయితే మనం కొంతమంది గురించి మనం ఆలోచించాం. అయితే పూర్వం మనం సంఘంలోకి రాకముందు మనం ఎక్కడున్నవారం అంటే లోకంలో ఉన్నవారం. ఇది మాత్రం మనం మర్చిపోకూడదండి. లోకంలో ఉన్నవారం. లోకం యొక్క సంస్కృతి ఏంటి? లోకాధికారి అనేటువంటి సాతాను యొక్క పరిపాలన కింద ఉన్న మనుషుల యొక్క సంస్కృతి ఏంటంటే సాతాను చెడ్డవాడు కాబట్టి చెడిపోయినటువంటి స్వభావం కలిగినటువంటి సాతాను పరిపాలన చేస్తున్నప్పుడు అతని పరిపాలన కింద ఉన్న ప్రజల యొక్క వ్యక్తిత్వం కూడా ఏమైపోద్దండి? చెడిపోతుందండి. అంటే సాతాను చెడ్డవాడే ఉండి మంచి ఫలాలు ఫలించే విధంగా ప్రజలను పరిపాలించడండి. ఆయన చెడ్డవాడు కాబట్టి యథా రాజ్య తదా ప్రజ అంటారు కదా, తాను చెడ్డవాడే ఉండి ప్రజలను కూడా ఎలా పరిపాలిస్తాడు, ప్రజలను కూడా ఎలా ప్రోత్సహిస్తాడు, ఎలా నడుచుకునే విధంగా పురికొల్పుతాడంటే చెడు కార్యాలు జరిగించడానికి ప్రోత్సహిస్తాడండి అతను. అందుకే సాతాను ప్రభుత్వంలో ఉన్న మనుషుల యొక్క జీవితాలు అదిగో అక్కడ మనం ఒక చార్ట్ రాసామండి. అన్యాయస్తులు బతుకుతారు, అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, త్రాగుతారు, కలహాలు ఆడతారు, బూతులు ఆడతారు, దొంగతనం చేస్తారు, మోసం చేస్తారు, పొరుగువానికి కీడు చేయడానికి పాదాలు పరిగెత్తుతూ ఉంటాయి, లోబడే మనస్తత్వం ఉండదు, అహంకారం ఉండుద్ది. ఇలాంటి రోత జీవితం జీవించే మనుషులు మనం ఒకప్పుడు. దాన్ని ఏమన్నాడంటే మనం భ్రష్టత్వానికి లోనైన వారం అన్నాడండి. లోకంలో భ్రష్టత్వాన్ని మనం ఏం చేసుకున్నామంటే ఇష్టపడి పులుముకున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి దురాశను అనుసరించి నడుచుకోవటం వల్ల మనం భ్రష్టత్వానికి లోనయ్యామంటాడు పేతురు రాసిన పత్రికలో. అయితే దేవుడు ఏం చేశాడు? ఆ భ్రష్టత్వం నుంచి తప్పించి తన కుమార్తె బ్రతకడానికి దేవుడు సంఘం అనే ఒక వాతావరణం తీసుకొచ్చాడండి. అంటే ఎందుకు ఈ భూమి మీద సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు? సంఘం లేకపోతే దేవుడికి రోజు గడవదా? సంఘం లేకపోతే మనుషులు భూమి మీద బ్రతకలేరా? బ్రతుకుతారు, శారీరకంగా బ్రతకొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడు కోరుకునే విధంగా బ్రతకడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి వాతావరణం, ఒక సముచితమైన స్థానం ఏంటంటే సంఘమే. ఇప్పుడు చేప సహజంగా బ్రతకడానికి దేవుడు ఎక్కడ వాతావరణం ఇచ్చాడండి? నీళ్ళలోనే బ్రతికిద్దాండి. పక్షులు సహజంగా ఎక్కడ బ్రతుకుతాయండి? వాడికి ఒక నివాస స్థలం ఉందండి, గూళ్ళు. అక్కడే ఆ గూళ్ళలోనే గుడ్లు పెడితే ఆ గూళ్ళలోనే పిల్లలు పొదుగుతాయి. అక్కడి నుంచే పిల్లల్ని ఏం చేస్తాయండి? ఉత్పత్తి చేస్తాయండి. అంటే ప్రతి జీవరాశి బ్రతకటానికి దేవుడు కొన్నిటిని ఏర్పాటు చేశాడండి. భూమి మీద మనుషులు బ్రతకటానికి సహజమైన వాతావరణం ఉంది. అంటే ఈ భూమి మీద మాత్రమే మనుషులు సహజంగా బ్రతకగలడండి. ఇతర గ్రహం మీద బ్రతకటానికి అవకాశం సహజంగా లేదు. అందుకే ఇతర గ్రహాల మీదకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారు శాస్త్రవేత్తలు అంటే దానికి సంబంధించినటువంటి వెపన్స్ ధరించి వెళ్తున్నారండి. లేకపోతే సహజంగా వెళ్ళిపోవచ్చు కదా, అక్కడ సహజంగా బ్రతకొచ్చు కదా, అవకాశం లేదండి. అంటే మనుషుల్ని దేవుడు ఆత్మ సంబంధంగా తన పిల్లలుగా చేసుకున్నప్పుడు కూడా తన పిల్లలుగా బ్రతకడానికి దేవుడు ఒక వాతావరణం ఇచ్చాడు, ఒక సముచితమైన స్థానం, ఒక సూటబుల్ ప్లేస్ ఇచ్చాడండి. అదేంటంటే సంఘం. సంఘంలో ఉంటేనే ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతుకుతాడండి. సంఘానికి దూరంగా ఉంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా బ్రతికే అవకాశం లేదండి.
కొమ్మ ఎప్పుడు ఫలిస్తుంది? చెట్టుకు అంటుకట్టబడ్డప్పుడు మాత్రమే. చెట్టు నుంచి కొమ్మ వేరైతే ఎటువంటి ఫలాలు ఉండదండి, కట్టెపల్లె మిగిలిపోయింది కాల్చివేయబట్టడానికి. అందుకే యేసుప్రభు కూడా నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు, మీరేమి చేయలేరు అంటాడండి. నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటాడండి. ఈ ద్రాక్షవల్లికి తీగలు అంటుకట్టబడ్డప్పుడు ఆ ద్రాక్షవల్లి నుంచి వచ్చే సారం ఆ తీగలు తీసుకొని తగిన కాలం మంది ఏం చేస్తే ఫలాలు ఇస్తాయండి. మనల్ని కూడా లోకంలో భ్రష్టులైన మనల్ని, నీచమైనటువంటి అయోగ్యులుగా అపాత్రులుగా బ్రతుకుతున్నటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి మనల్ని సంఘం అనే ఒక ద్రాక్షవల్లిలో ద్రాక్ష తీగల్లాగా మనల్ని నాటినప్పుడు యేసుప్రభువుని అంటుకట్టబడి యేసుప్రభు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలండి. అప్పుడు ఆ సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలో తెలియపోతే సంఘానికి వచ్చి దీవించబడవలసిన మనము శాపాన్ని మోగేసుకుంటామండి. కాబట్టి పాత నిబంధన చదువుతున్నప్పుడు దేవుని యొక్క మందిరం యెరూషలేము దేవాలయం అయితే ఒకప్పుడు సాక్షి గుడారం అయితే అక్కడ నివసించే సేవ చేసే యాజకులు కానీ లేవీలు కానీ అక్కడికి వచ్చే ప్రజలు కానీ వారి ప్రవర్తన విషయంలో ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించబోతే ఏమైపోయారంటే శాపాన్ని మూటగట్టుకున్నారండి. కఠినమైనటువంటి శిక్షలు వారి జీవితాల్లో అనుభవించారండి. నిర్దాక్ష్యంగా దేవుడు ఆయన ఉగ్రతను వాళ్ళ మీద కుమ్మరించి దేవుని సొందులో వాళ్ళని ఏం చేసిన కాల్చిపడేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. కాబట్టి నీ ప్రవర్తన దేవుని సంధానికి వస్తున్నప్పుడు నీ ఆలోచనలు కానీ, మన క్రియలు కానీ, మన తలంపులు కానీ, మన మాటలు కానీ, మన భావజాలాలు దేవుడు అంగీకరించే విధంగా ఉండాలి తప్ప నా ఇష్టం నేను ఇలాగనే ఉంటాను అనటానికి అధికారం మనకు లేదండి. ఎందుకంటే సంఘంలో మన ప్రవర్తన సంఘం మీద కాదు, మనం సంఘం మీద అనేదేమో ఆజమాయిషి పెత్తనం చేయటం, పెత్తనదారులుగా ఉండటానికి కాదు దేవుడు మన సంఘంలో తీసుకొస్తుంది. సంఘం మీద సార్వభౌమ అధికారం పెత్తనం ఎవరిదంటే యేసుప్రభు వారిది. ఎందుకంటే ఆయన సురక్త మీద సంపాదించి కొనుక్కున్నాడు కాబట్టి. ఇక్కడ ఏ సహోదరుడు ఏ సహోదరి మరొకరి మీద పెత్తనం చేయటానికి కానీ, నా మాట నెగ్గాలి, నేను చెప్పింది చేయాలని నియంత్రిత పోకూడదు అనేది సంఘంలో అది ఉండకూడదు. అది లోకంలో ఉన్నటువంటి తీరుతెన్నులు. సంఘంలోకి వచ్చిన తర్వాత మన సార్వభౌమ అధికారం ఎవరి కింద మనం ఉండాలి అంటే అది ప్రభు వెలబెట్టుకున్నాడు కాబట్టి ప్రభువుకి దాసులుగా, ప్రభు యొక్క చిత్తానికి, ప్రభు యొక్క అధికారానికి మనం ఏం చేయాలంటే సంపూర్ణం లోబడాలి. అప్పుడు అన్ని స్థాయిల వారిలో మనం ఒకటి వయసు వృద్ధులైన వారి గురించి చదువుకున్నాం. అప్పుడు చదువుకున్నప్పుడు ఆ వృద్ధాప్యంలో ఉన్న వారికి లోపాలు ఉంటే ఆ వాక్యం ద్వారా ఏం చేయాలండి? లోపాలు దిద్దుకోవాలండి, సరి చేసుకోవాలండి. అదే లోపాలతో సంఘంలో ఏం చేయకూడదండి, కొనసాగకూడదండి. వాక్యం విని జీవితాన్ని మార్చుకోబోవటం, శాపాన్ని ఉగ్రతను ఏం చేసుకుంటున్నాడంటే ఆ వ్యక్తి సమకూర్చుకుంటున్నాడు. ఆయన తెలియపోతే తెలియని విధంగా ప్రవర్తిస్తాను, తెలిసిన తర్వాత కూడా మనం మార్చుకోబోతే దాన్ని ఏమంటారంటే అవిధేయత అంటారండి. నవాకాలంలో ప్రజల యొక్క నాశనానికి కారణం ఏంటండి? సమాచారం తెలియకనా, అరే దేవుడు ఇలా బ్రతకమని కోరుకుంటున్నాడు అనే సంగతి తెలియపోవటం వల్ల వాళ్ళు నాశనం అయిపోయారా? 100 సంవత్సరాలు దేవుడు వారికి 100 సందేశాన్ని అందించాడండి. కానీ వారి అవిధేయతను బట్టి ఏమైపోయారు? నాశనం అయిపోయారండి. అంటే ఇప్పుడు మనుషులు నాశనం అవటానికి స్వకీయ దురాశలు ఒకటి కారణమైతే ఆ దురాశలో అవిధేయత గుండె వాటిగా గూడు కట్టుకుపోతున్నాయండి. అవిధేయత చాలా ప్రమాదం అండి. దేవుడు అన్ని కాలాల్లో మానవుల నుంచి ఏం కోరుకుంటుంటే విధేయుల ఉండి నా మాటకి అయికోనండి, నా మాటకి లోబడండి అని కోరుకుంటుంటే, దేవుడు వర్తమానం మన దగ్గరకు వచ్చినా సరే దాన్ని విన్నట్టుగా వింటూ దాన్ని విన్నంతసేపు విని దాన్ని దులిపేసుకుని వెళ్ళిపోయామనుకోండి, అది లోబట్టం అవదండి, విధేయత అవదండి. ఎప్పుడు మనం విధేయత చూపించిన మనం అవుతామంటే దేవుడు ఒక సందేశాన్ని మనకు చెప్పినప్పుడు, మన జీవితం ఇదని మనకు అర్థమైనప్పుడు దాని ప్రకారంగా నేను ఇలా బ్రతుకుతున్నానా, ఇలా బ్రతకూడదని దేవుడు నాకు చెప్తున్నాడు కాబట్టి దాన్ని ఏం చేయాలండి? వదిలిపెట్టేసుకొని దేవుడు ఎలా కోరుకుంటున్నాడో అలా జీవించడానికి లోబడాలండి. విధేయత అదండి. అది వరకు చూడడం సంగతులు నోవాహు హెచ్చరించబడ్డప్పుడు విధేయుడు ఏం చేశాడు? తన కొరకు తన ఇంటి వరకు ఒక ఓడను తయారు చేసుకున్నాడు. అది విధేయత. నాకు తెలియదు ఓడ తయారు చేయటం, నేను ఎప్పుడు చూడలేదు, ఎలా చేయాలో అనే ప్రశ్నలు విధేయతలో రావండి. అవిధేయత కలిగిన వ్యక్తి అయితేనే ఇలాగ ఆలోచన చేస్తాడండి. ఇప్పుడు మన దగ్గరికి స్వార్థ వస్తుంది చాలా సందర్భాల్లో. మన ప్రవర్తన దేవుని వాక్యం వెలుగులో పరిశీలన చేసుకున్నప్పుడు, మన విశ్వాసం దేవుని వాక్యం వెలుగులో పరిశీలన చేసుకున్నప్పుడు ఇది సరైన బోధ కాదు, సరైన విశ్వాసం కాదు, సరైన పద్ధతి కాదు అని తెలిసినా సరే మనం ఏం చేస్తామంటే ఏదో ఒకట్లని గుడ్డిగా ఏం చేస్తామండి, ఎలాగోలాగా జీవితాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నాం తప్ప మనం చేసేది దేవుడు అంగీకరిస్తాడా లేదా అనేది మాత్రం చాలా సందర్భాల్లో ఆలోచించలేని ఆత్మీయ అంధత్వంలో చాలామంది ఉండిపోయారండి. అయితే మనం
లోపం తెలిసినప్పుడు దిద్దుకునేవాడు ధన్యుడు. లోపంతోనే కొనసాగేవాడు మాత్రం వాళ్ళు వర్ధిల్లు లేరండి ఎప్పుడు కూడా. అన్ని స్థాయిల వారిలో వృద్ధులు కావచ్చు, వృద్ధ స్త్రీలు కావచ్చు, సంఘంలో మధ్య వయసులు కావచ్చు, యవన పురుషులు కావచ్చు, యవన స్త్రీలు కావచ్చు, లోపంలో ఉన్నప్పుడు దాన్ని దిద్దుకుంటే వారు వర్ధిల్లుతారండి. దేవుడు కోరుకునే విధంగా వాళ్ళ జీవితం చక్కబడిద్దండి. అలా కాకపోతే ఒకవేళ వాడు అక్కడ చెప్తున్న తీతు పత్రికలో దేవుని వాక్యం దూషించబట్టడానికి కారణం అవుతాం, మన వాక్యం విని కూడా జీవించలేకపోతే పరపక్షం అందున్న వారు మన గురించి చెడుగా కూడా చెప్పుకుంటాడండి. ఈ రెండు ప్రమాదాలు ఉంటాయండి. తీతు పత్రికలో మనం కొన్ని మాటలు చదువుకున్నాం కదా. యవన స్త్రీలు ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తించబోతే దేవుని వాక్యం ఏం చేయబడుద్ది అని చెప్పాడండి, దూషించబడుద్దండి. అంటే ఒక స్త్రీ ఇలాగ నడుచుకోవాలి, ఇలా ప్రవర్తించాలని తెలిసిన తర్వాత కూడా, యవన స్త్రీలే కాదు సంఘంలో అన్ని స్థాయిల వారండి, మనకు తెలిసిన తర్వాత కూడా అలా ప్రవర్తించబోతే దేవుని వాక్యం మనల్ని బట్టి ఏం చేయబడుద్దండి, దూషించబడుద్దండి. అంటే మనల్ని బట్టి దేవుని వాక్యం దూషించబడింది అంటే దానివల్ల ఎవరైనా మార్పు చెందుతారా? మన ప్రవర్తన ఇతరుల మార్పుకి ఆటంకంగా ఉంటుందేమో, ఇతరుల రక్షణని మనమే అడ్డగిస్తున్నామేమో మన ప్రవర్తన బట్టి కొన్ని సందర్భాల్లో. ఏదో ఒకటి ఉండేది దాని కారణం. కాబట్టి దేవుని వాక్యం మన వల్ల దూషించబట్టడానికి మనం కారకులు కాకూడదండి, శాపం అండి అది మనకి. ఇంకో స్థాయి కలిగిన వారు సంఘంలో వృద్ధుల గురించి చెప్పుకున్నాం, వృద్ధ స్త్రీల గురించి చెప్పుకున్నాం, మధ్య వయస్కుల గురించి చెప్పుకున్నాం, యవనస్తులైన పురుషుల గురించి చెప్పుకున్నాం, యవనస్తులైన స్త్రీల గురించి చెప్పుకున్నాం. ఐదోదా ఆరా ఐదోది ఏం చెప్పుకున్నామండి? ఇప్పుడు వృద్ధులు, వృద్ధ స్త్రీలు, మధ్య వయస్కులు, యవనస్తులు, యవనస్తులు అంటారు. ఆరోది 9-10 వచనాల్లో, తీతు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించబడినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని కార్యములు యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడ ఉండవలనని వారిని హెచ్చరించుము. అంటే తీతుకు చెప్తున్నాడు, ఫలానా వారిని హెచ్చరించు. సంఘంలో అన్ని స్థాయిల వారి గురించి చెప్తూ ఇంకొక స్థాయి సంఘంలో ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ పేరాల్లో 9-10 వచనాల్లో దాసుల గురించి మాట్లాడుతున్నాడు. అది మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. లోకంలో మన భ్రష్టత్వం అనుభవించాం, భ్రష్టులు. ఈ భ్రష్టత్వాన్ని తప్పించి మనల్ని ఏం చేశారు దేవుడు? సంఘంలో తీసుకొచ్చి ఆయన కుమారులు బ్రతకడానికి ఒక వాతావరణం ఇస్తే, ఒకళ్ళ స్థాయి ఎవరిదంటే 6 దాసులు గురించి. సంఘంలో జీవం గల దేవుని సంఘంలో దాసులు ఎలా ఉండాలి? దాసులు అనే మాటని ఇంగ్లీష్లో ఏమంటారండి? దాసులు అనే మాట అంటే సర్వెంట్. అప్పుడు సంఘంలో ఒకవేళ బాప్తిసం పొందిన వ్యక్తి ఎవరి దగ్గర పని చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి ఏమవుతాడు? ఇతను దాసుడు అవుతాడండి. ఆ దాసుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు అండి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా దాసులు ఉన్నారా? దాసులు ఉన్నారని ఇక్కడ ఎవరైనా? ఎవరు లేరా? ఇప్పుడు మీరు ఎవరికి పనికి వెళ్ళరా? మీరు యజమానుల దాసులు. అప్పుడు మరి పనికి వెళ్తున్నప్పుడు మీకు ఒక యజమానుడు ఉంటాడు. ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగ పైన యజమానుడు ఉంటాడు. ఏదైనా షాపులో వర్క్ చేస్తున్నప్పుడు ఆ షాపులో పైన యజమానుడు ఉంటాడు. ఇంకేదైనా చేతి పని చేస్తున్నప్పుడు ఆ చేతి పని చేసే వ్యక్తికి పైన నాయకుడు, యజమానుడు ఉంటాడు. మీరు స్కూల్లో ఒకవేళ ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక టీచర్ అనుకోండి, మీ మీద ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు, పై అధికారులు ఉంటారు. అంటే ఒక అధికారికి దాని పై అధికారి ఉంటాడండి, ఆయనకి ఇంకొక అధికారం ఉంటాడండి. అంటే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కూడా దాసులేనండి. అంటే దాసులు అంటే పనివారు. ఒక యజమాని కింద
ఒక నాయకత్వంలో పనిచేసేవారిని దాసులు అంటాం కదా. ఇక్కడ ఆత్మ సంబంధం కూడా మనం దాసులేనండి. దేవుని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడాను, సువార్తను ప్రకటించే ప్రతి సంఘ సభ్యుడు కూడాను దేవునికి ఏమవుతాడే? దాసుడు అవుతాడే. యేసుప్రభు గురించి కూడా మనం విలువ పెట్టి కొనబడిన వారు, మనం యేసుప్రభు దాసులుగా ఉండాలని చెప్పాడండి. యేసుప్రభు కూడా మనం ఏమై ఉండాలండి? దాసులుగా ఉండాలండి. ఆయన యజమానుడు, మనం దాసులుగా ఉండాలండి. మనం సంఘంలోకి వచ్చి మన యజమానులుగా ఫీల్ అవ్వకూడదండి. ఆయన స్వార్థ మీద సంపాదించిన సంఘంలో మనము పాలేలుగా పెట్టుకున్నాడు, యజమానులుగా పెట్టుకోలేదండి. ఆయన యజమాని. అంటే ఈ దాసుడు యజమానుడు అనే రిలేషన్షిప్ అనేది మనకు తెలిసినటువంటి మాటలే. అప్పుడు యజమాని కింద ఈ దాసుడు పనిచేస్తూ యజమానికి మేలుకరమైన విధానంలో పనిచేయాలండి. అప్పుడు ఈ దాసుడు రక్షించబడిన వ్యక్తి అనుకోండి, పనివాడు రక్షించబడిన వ్యక్తి అనుకోండి, ప్రభువుని తెలుసుకున్న వాడుకోండి, ఎలా ఉండాలో చెప్తున్నాడండి. ఎలా ఉండాలంటున్నాడు? 10వ వచనంలో తమ యజమానులకు ఎదురుమాట చెప్పక. ఒకటి దాసులు అంటండి, యజమానులకు ఏం చేయకూడదు? యజమానులకు ఎదురుమాట చెప్పక. ఎదురుమాట చెప్పక. 2, ఏమీ అపహరింపక. యజమానుడి దగ్గర దాసులు ఏం చేయకూడదు అంటండి? ఏమి అపహరించకూడదు, ఏం దొంగతనం చేయకూడదండి. 2, యజమానుడి దగ్గర ఈ దాసుడు ఏమీ అపహరింపక. ఏమీ అపహరింపక. అపహరింపక, ఆశించక, దొంగిలించక. మూడు, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు. సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు. 3, సంపూర్ణమైన మంచి నమ్మకము కనపరచు. 4, అన్ని కార్యములు యందు వారిని సంతోషపెట్టుచు. అంటే ప్రతి కార్యంలో యజమాని ఏం చేయాలంటే దాసుడు సంతోషపరచాలి. అన్ని కార్యముల్లో యజమాని సంతోషపరచాలి. 4, అన్ని కార్యములలో యజమానిని సంతోషపరచాలి. యజమానిని సంతోషపరచాలి. చివరగా వారికి లోబడి ఉండవాలని వారిని హెచ్చరించము. తీతు ఏం చేయాలి? ఆ దాసుల్ని హెచ్చరించాలి, సేవకుడు కాబట్టి. ఏమని హెచ్చరించాలి చివరిగా అంటే? వారికి లోబడి ఉండవాలని. అంటే యజమానులకి ఏం చేయాలండి? లోబడి ఉండాలి. యజమానులకి లోబడి ఉండాలి. ఇప్పుడు ఎదురుమాట చెప్పకూడదు యజమానికి. అంటే ఎదురుమాట చెప్పకూడదు అంటే యజమాని తిరస్కరించకూడదండి. యజమాని మీద తిరుగుబాటు చేయకూడదండి. పనిలో పెట్టుకున్నాడు యజమానుడు, మొదట ఎలా ఉంటాడండి దాసుడు? చాలా నమ్మకంగా ఉంటాడండి. అంటే యజమానుడు ఏం చెప్తే చేస్తాడండి. కొంతకాలం అయిపోద్ది, ఏం చేస్తాడండి? నువ్వు చెప్పేదే నాకు అని అంటాడండి. నువ్వేనా చేసి వచ్చేది, ఇంకా ఎవరు లేరా అని తిరుగుబాటు చేస్తాడండి. అంటే ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడేమో తిరుగుబాటు చేసే మనస్తత్వం ఉంది. సంఘంలోకి వచ్చిన తర్వాత యజమానికి ఏం చేయాలండి? లోబడి ఉండాలండి. ఈ లోబడి ఉండడం అనేది దైవ నియమమా లేకపోతే మనం పట్టుకున్నటువంటి నియమమా? దైవ నియమేనండి. ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాట అంటాడండి. 6వ అధ్యాయము 5, 8 వచనం చదువుతున్నప్పుడు, 6వ అధ్యాయము
దాసులారా యథార్థమైన హృదయం గలవారై. సంఘంలో దాసులకి, పనివారికి హృదయం అలాంటిదే ఉండాలండి. మోసయుక్తమైన హృదయం ఉండకూడదండి. అది కూడా రాసుకోండి. లేదా చదివిన తర్వాత రాసుకుందాం. ఆ పేర చదువుదాం ఒకసారి. దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుగుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులు అయిన వారికి విధేయులై ఉండుడి. శరీర విషయంలో మీ యజమానులైన వారికి ఏం చేయమంటున్నాడండి? దాసులతో విధేయులై ఉండుడి. విధేయత అనే మాట ఇక్కడ చూడొచ్చండి, ఎదురు మాట చెప్పక. అంటే విధేయులై ఉండుడి, విధేయులై ఉండాలి. ఎలాగది? యథార్థమైన హృదయం గలవారే అన్నాడండి. ఈ విధేయత అనేది కన్నింగ్నెస్ ఉండకూడదండి. యజమాని ఉన్నప్పుడు ఒకలాగా, యజమాని లేనప్పుడు ఒకలాగా నటించకూడదండి. యథార్థ హృదయంతో, యథార్థ హృదయులై. విధేయత ఎలాగ చూపించాలంటాడంటే భయముతోనూ వణుగుతోనూ క్రీస్తునకు వలె. అంటే యేసుప్రభు తండ్రి దేవుడికి దాసుడా కాదండి, సేవకుడైన పదం ఉపయోగించాడు పేతురు ప్రసంగంలో. అపోస్తకారం చదువుతున్నప్పుడు తాను సేవకుని పుట్టించి అంటాడండి. అంటే యేసుక్రీస్తు వారు దేవునికి దాసుడుగా కూడా పనిచేశాడండి. దేవుని యొక్క అధికారానికి లోబడి ఈ భూమి మీదకి వచ్చి సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని జరిగించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా మంచి మాదిరి చూపించిన వాడాడు. యేసుప్రభు ఎప్పుడు తండ్రి దేవునికి ఎదురు మాట చెప్పిన వాడు కాదండి. ఆయన ఏం చేయమంటే చిత్తం నా తండ్రి, ఆఖరికి నీవు ప్రాణం పెట్టమంటే నీ ఇష్టమే సిద్ధించును గాక, అంత విధే చూపించాడండి. అంటే యేసుక్రీస్తు తండ్రి దేవునికి ఎంతగా లోబడ్డాడు, విధే చూపించాడో భయముతోనూ వణుగుతోను. అంటే ఎక్కడ ఏ అపవిత్రమైతైనా ఏ చెడైనా నా జీవితంలో ప్రభావితం చేసి ఆయనకు అవిధే చూపించి పాపాన్ని మూటగట్టుకుంటానో అని భయముతో వణుగుతో యేసుప్రభు ఏ విధంగా తండ్రికి లోబడ్డాడు, అంత లోబడే తత్వాన్ని, విధేయతని యజమాని పట్ల దాసుడు కనపరచాలని చెప్తున్నాడు ఇక్కడ. యజమానుల వారికి విధేయులైనడి, మనుషులు సంతోషపెట్టువారు చేయునట్లు కంటి కనబడు వారికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు మనుషులు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. అమ్మో, నువ్వు ఒకవేళ దాసుడు అయితే ఎవరికి సేవ చేసినట్టుగా యజమానుడు సేవ చేయాలండి, ప్రభువు సేవ చేసినట్టుగా చేయాలండి. అది చిన్న విషయం కాదు. మనుషులు చేసినట్టు కాక, మనుషులు ఏం చేస్తారు? మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉంటారండి. యజమాని ఉన్నప్పుడు ఒకలాగా, యజమాని లేనప్పుడు ఒకలాగా చేస్తారండి. అది దొంగ పని అండి, అది యథార్థమైన పని కాదండి. యజమాని చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా, అది యథార్థమైన పని కాదండి. ప్రభువునకు వలె, ప్రభువుకు చేస్తే ఒకవేళ మనం ఎలా చేస్తామో అలాగే యజమానులకి ఏం చేయాలంటే, అంటే ఎందుకు ఈ విషయాలు కూడా చెప్పాలి? ఎందుకు ఈ విషయాలు కూడా చెప్పాలండి? 8వ వచనంలో కూడా దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వల్ల పొందునని మీరు ఎరుగుదురు. అంటే సత్కార్యం చేసేవాడిగా ఉండాలి, అంటే మంచి కార్యం చేసేవాడిగా ఉండాలి. ఏమంటే రాసుకుందాంలేండి. ఇప్పుడు ఏమంటాడంటే 6వ వచనంలో మనుషులు సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడేటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. మనం అందరం ఎవరికి దాసులం అండి? యేసుప్రభు వెలపెట్టి కొనుక్కున్నాడు కాబట్టి క్రీస్తు దాసుని నేను. ఆ క్రీస్తు దాసులని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు. దేవుని చిత్తం ఏంటి? అధికారి లోబడాలి, యజమానికి ఎదురు మాట చెప్పకూడదు, దానికి విధేయత చూపించాలి. అది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం మనపూర్వకంగా జరిగించు. మనపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా, బలవంతం కాదండి.
వీడికి లోబడాలా, తప్పదు మరి ఏం చేస్తాం అన్నట్టుగా కాదండి, లోబడాల్సిందే. ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న మాట చెప్పడం మర్చిపోయానండి. ప్రతి పురుషుడికి స్త్రీ కూడా దాసురాలేనండి, కుటుంబంలో దాసురాలు కాదా ఏమండి? స్త్రీ కూడా లోబడాలి, మనపూర్వకం లోబడాలా, కష్టంగా లోబడాలా, అది మనపూర్వకంగా జరగాల్సిన ప్రక్రియ అండి. మనుషులు చేయనట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి, అవి కూడా ఇక్కడ రాసుకుంటే యథార్థ హృదయలే ఉండాలి. మనుషులు సంతోషపెట్టే విధంగా కాక మనుషులను సంతోష పరచుటకు కాక మనపూర్వకంగా చేయాలి, మనపూర్వకంగా చేయాలి. ఈ మనపూర్వకం చేసేటప్పుడు మోరల్ ఎవరు, మాదిరి ఎవరు అని అంటే యేసు ప్రభువు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయాలండి. అంటే ఏ ప్రభువుకు చేసినట్టే చేయాలి, ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయాలి. ఎనిమిదవ వచనంలో దాసుడైన స్వతంత్రుడైన మీలో ప్రతివాడు ఏ సత్కారం చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. అంటే సత్కారం చేయాలి, మంచి పని చేయాలి, సత్కార్యం చేసేవాడే ఉండాలి దాసుడు. సత్కార్యము చేయవాడే ఉండాలి, మంచి పని చేసేవాడే ఉండాలి. తీతు పత్రిక నుంచి ఎఫెసుకి వచ్చాం, మళ్ళీ తిమోతి పత్రిక చూద్దాం ఒకసారి. తిమోతి పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా దేవుని నామమును ఆయన బోధయు దూషించబడుకున్నట్లు దాసత్వమును కాడి కింద ఉన్నవారును, దాసత్వమును కాడి కింద అంటే దాసులుగా పనిచేసేవాళ్ళండి, ఒకని యొక్క అధికారం కింద పనిచేసేవాళ్ళు. ఈ దాసత్వమును కాడి కింద ఉన్నవారును తమ యజమానులు పూర్ణమైన ఘనతో పాత్రులని ఎంచవలెను. యజమానులు ఎలా చూడాలి? దాసులు ఏమండి? పూర్ణమైన ఘనతో పాత్రులు. ఏమో ఎఫెసు పత్రిక అండి, ఇవి ఎఫెసి 6వ అధ్యాయము ఎన్నో వచనం రాసుకున్నామండి? 5-8 వచనాలు. 5-8 వచనాలు. 9 ఇక్కడ మనం రాసుకునేది ఏంటంటే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. ఇక్కడ ఏమంటాడు? దేవుని నామమును ఆయన బోధయు దూషించబడుకున్నట్లు దాసత్వమును కాడి కింద ఉన్నవారు తమ యజమానులు పూర్ణమైన ఘనతో పాత్రులని ఎంచవలను. యజమానులు ఎలా చూడాలంటే అండి, పూర్ణమైన ఘనతో పాత్రులుగా చూడాలండి. పూర్ణమైన ఘనతకు యజమానులు పాత్రులుగా చూడాలి, యజమానులను పాత్రులుగా చూడాలి. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్లో యజమానులనే ముందు రాసుకుంటే బాగుండిద్దండి. యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రులుగా చూడాలి. చూడాల్సింది ఎవరు? యజమానుడు అనుకోవాలా, నేను ఘనతకు పాత్రుని నా దాసు దగ్గరని ఈ సర్వెంటు ఈ దాసు అనుకోవాలా? దాసు అనుకోవాలి. నా యజమానుడు పూర్ణమైన ఘనతకు పాత్రుడు, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని గౌరవించాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. ఈ మాటకి ఇవన్నీ కూడా వస్తాయండి. అంటే ఈ మాటను ఆధారం చేసుకుని ఇవన్నీ మనం చెప్పుకున్నాం, రైట్. అప్పుడు ఇంకో మాట ఏమంటాడు 2వ వచనంలో? విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించు వారిని హెచ్చరించుము. యవనస్తులైనటువంటి తిమోతికి దాసుల్ని హెచ్చరించమని చెప్తున్నాడు. సంఘంలో
ఇద్దరు, యజమానుడు దాసుడు ఉన్నాడు, ఇద్దరు సంఘ సభ్యులే. ఈ దాసుడు యజమాని పట్ల ఎలాంటి భావజాలాలు కలిగి ఉండాలంటాడంటే, విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులను సహోదరులని, యజమాని ఎలా చూడాలి? సహోదరుగాని చూడాలండి. యజమాని గౌరవిస్తూ ఆయన నా సహోదరుడు, ఒకే గర్భవాసం నుంచి వచ్చిన వారము. అప్పుడు సహోదరుని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు, ఏ పని నిమిత్తమైతే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాడో ఆ సేవాఫలం పొందినట్లు సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని వారిని మరి ఎక్కువగా వారికి ఏం చేయమంటున్నాడండి? సేవ చేయవలను. అంటే యజమానుల్ని సహోదరుగా భావించి వాళ్ళని ఎప్పుడు తృణీకరించకుండా, యజమాని ఏం చేయకూడదండి అంటే తృణీకరించకూడదు అనే మాట ఎదురు చెప్పకూడదు. అది కూడా రాసుకోవచ్చు అండి. తృణీకరించకూడదు. యజమాని దాసుడు ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి? తృణీకరించకూడదు. తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనే ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. అంటే సేవాఫలం పొందుతాం, సేవ చేస్తే దాని ప్రతిఫలం పొందుతామని ఎక్కువగా వాళ్ళకి ఏం చేయాలని? యజమానులకి సేవ చేయాలి. చాలా ముగించుకుందాం ఈ పాయింట్స్ అందరూ. అంటే ఇక చాలా ఉంటాయండి. మనం పత్రికలు చదువుతున్నప్పుడు, లోక సువార్తలు అంటే సువార్తలు చదువుతున్నప్పుడు కూడా ఉంటాయండి యజమానుడు దాసుల మధ్య సంబంధం. అంటే మనం ఈ పాయింట్ మీద నిలబడి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. అంటే ఎదురు మాట చెప్పగా, అంటే వాళ్ళకి ఏం చూపించాలి? విధేయత చూపించాలి. వాళ్ళని ఎప్పుడు తృణీకరించకూడదు. ఏ సంస్థలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పని ప్రారంభించిన తర్వాత ఆ పనిలోకి వచ్చినటువంటి పనివారు, దాసులు కొంతకాలం యజమానికి అన్ని విషయాల్లో లోబడి ఉంటారండి. ఆయన విధేయత చూపిస్తూ గౌరవిస్తారండి. యజమానుడు కొన్ని సందర్భాల్లో కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నప్పుడు అప్పుడు ఎలాగా వీళ్ళు స్పందిస్తారండి? అంటే వెంటనే వ్యతిరేకత వచ్చేసిద్దండి. నలుగురు ఐదుగురు కూడుకొని ఏం చేస్తారు? యజమాని గురించి తిరుగుబాటు చేస్తారండి, ఉద్యమాలు చేస్తారండి, రాస్తారోకలు చేస్తారండి. అప్పుడు లోకంలో అయితే ఇది చూస్తున్నాం. మరి సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా చేయొచ్చా? సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ తిరుగుబాటు వైఖరి ఉండకూడదండి, తిరస్కార బుద్ధి ఉండకూడదండి, తృణీకరించే మనస్తత్వం ఉండకూడదండి. అంటే ఎలాంటి వారికైనా లోపడాలంటే ఎలాంటి వారికైనా లోపడాలండి. పేతురు రాసిన పత్రిక, వాళ్ళు మూర్ఖులు కదా అనిపించింది మనకి, మొస్కర్లకు కూడా లోపడాలంటాడండి. చూడండి ఒకసారి 18వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, 18వ వచనంలో, పనివారులారా, 2వ అధ్యాయం 18వ వచనం, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక, మంచివారికి ఎవరైనా లోబడతారు, సాత్వికులు నియమానికి లోబడి వ్యవహరించే వారికి ఎవరైనా లోబడతారు, ఇష్టపడతారు. వారికే కాకుండా మొస్కర్లైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండుడి. పూర్ణ భయంతో ఏం చేయమంటున్నాడు? మొస్కర్లు అంటే మంచోళ్ళు, చెడ్డోళ్ళ? చెడ్డవాడైనటువంటి యజమాను కూడా ఏం చేయాలంటున్నాడండి బైబిల్లో? పూర్ణ మనసుతో, పూర్ణ భయంతో, పరిపూర్ణంగా లోబడాలనే మాట చెప్తున్నాడు అండి. అంటే నేను లోబడడం అనేది ఏమో తిరస్కార బుద్ధి అండి. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని నియమానికి సంపూర్ణంగా లోబడటం అనేది విధేయత అండి. ఏమీ అపహరించడం అంటే ఏంటండి? అంటే ఏ దాసుడైనా యజమాని దగ్గర అపహరించే మనసు ఉండిద్దా? బుద్ధి ఉండిద్దా లేదండి? మీరు ఏదైనా షాపులో పని చేస్తున్నారు, ఆ షాపులో ఉన్న వస్తువులు ఏం చేస్తారండి? చెప్పబెట్టకుండా తీసుకొచ్చుకుంటారండి. మీరందరూ పనులకి వెళ్తారు, ఏదో చేలో పని చేస్తున్నారు, యజమాని తెలియకుండా ఏం చేస్తారండి? ఆయన కూరగాయలు వేసుకుంటే ఇది తీసుకొని వచ్చేస్తారండి, గిన్నెలు వేసుకొని. అది చేయొచ్చండి అలాగా? ధర్మం ఏంటంటే నువ్వు ఆయన కింద పని చేస్తున్నావు కాబట్టి ఆయన యజమానిగా గౌరవించి, ఏమంటే నాకు ఈ అవసరం కొద్దిగా ఇస్తారని అడిగి తీసుకోవడం ధర్మం అండి. వద్దని అనుకోండి, మెలకొని రావాలండి, అంతే తప్ప దొంగ బుద్ధి ఉండకూడదండి. పూర్వం లోకంలో ఉన్నప్పుడు చేసాం, దొంగ పనులు చేసాం, ఆశించాం. అసలుకి నీ పొరుగువారిని ఏది ఆశించొద్దని బైబిల్ చెప్తుంది. ఆశించొద్దన్నటువంటి మనము, ఇతరులు చెప్పే మనమే ఆశించి తీసేసుకోవటం అది దొంగ బుద్ధే కాదా? అలాంటి మనస్తత్వం ఉంటే దాన్ని ఏం చేయాలండి? మానుకోవాలండి.
కొంతమంది కిరాణా కొట్లో పని చేస్తారండి, వస్తువులు పట్టుకొస్తారండి. ఫ్యాన్సీ స్టోర్లో పని చేస్తారండి, వస్తువులు పట్టుకొచ్చారు చెప్పకుండా పెట్టకుండా. అంటే ఏ దాసుడు కూడాను యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు ఆయనకి తెలియకుండా ఏ వస్తువును కూడా తీసుకోకూడదండి. ఇంట్లో కూడా మనం కొన్ని సందర్భాల్లో భర్త జేబుల్లో నుంచి భార్య తెలియకుండా డబ్బులు తీసేసిద్దండి. తీసుకొచ్చండి ఎలాగా భర్త ఎక్కడ పెట్టేస్తాడండి, తీసేసుకునిద్దండి. చెప్పి తీసుకోవడం ధర్మం అండి. ఆ బుద్ధి పిల్లల్లో కూడా అబ్బాలండి. డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం. పిల్లలు చూసినప్పుడు ఏమనిపించిందండి, అప్పుడు డబ్బులు తీసేసుకుందాం, కొనుక్కుందాం అనిపించిందండి. అప్పుడు అలాంటి మనస్తత్వం రాకుండా ఉండటానికి పిల్లలకి అవసరం తీర్చే విషయంలో మనం ఏం చేయాలండి, వాళ్ళకి అవసరమైన వాటిని ముందే సిద్ధపరచాలండి. అంటే మనం ఎలా మరి పిల్లలతో వ్యవహరిస్తాం తెలియదు, కానీ మనం చిన్నప్పటి నుంచే మనది కాదు ఏది తీసుకోకూడదు అనే ఆలోచన వాళ్ళ మనసులో పెట్టగలగాలండి. ఆలోచన పెట్టాలంటే మనం ఎంత విజ్ఞానం మనకు ఉండాలి పిల్లలతో వ్యవహరించే విషయం మీరు ఆలోచించండి. నేను వదిలిపెట్టేస్తాను. అంటే ఏమీ అపహరింపకూడదు. అంటే లోకంలో ఉన్నటువంటి దాసులు ఏం చేస్తారంటే యజమాని దగ్గర చూసి అమ్మో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి నాకుంటే బాగుండు అనుకుంటాడండి. అలా అనుకోవటం కూడా తప్పేనండి. అలా అనుకుంటాం కూడా కొద్ది ఆశ పుట్టిద్ది. మనం ఏం చేస్తాం, సంపాదించుకోలేం కాబట్టి దొంగతనం చేస్తామండి. ఎదురు మాట చెప్పకూడదు, ఏమీ అపహరింపకూడదు. 3 సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు. అంటే సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలండి, కనపరచాలి. ఇక నమ్మకం అన్నాడా, మంచి నమ్మకం అన్నాడా, సంపూర్ణమైన మంచి నమ్మకం అన్నాడా? నమ్మకం కలిగి ఉండాలని చెప్పట్లేదండి. ఈ నమ్మకం మంచిదే ఉండాలి, ఆ మంచితనం కూడా సంపూర్ణంగా ఉండాలండి. 3 మాటలు చెప్పాడండి. సంపూర్ణమైన మంచి నమ్మకం కనపరచాలి. దాసుడు యజమాను పట్ల సంపూర్ణమైన మంచి నమ్మకం కలిగి ఉండాలి. మీకు తెలిసినటువంటి వ్యక్తుల్లో బైబిల్లో ఎవరైనా మంచి నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారా? దాసుడు మంచి నమ్మకస్తుడు. ఎలియాజరు మంచి నమ్మకస్తుడు అండి. అబ్రహాము యజమానుడు అయితే ఎంత నమ్మకస్తుడండి. ఆయన ఒక మాట అనుకున్నాడండి, మనం 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు, నువ్వు ఎంత ఇచ్చినా నాకు ఉపయోగం ఏంటి, నేను చనిపోయిన తర్వాత నా యావదాస్తుకి వారసుడు నా దాసుని ఎలియాజరు కదా. అంటే దాసుడు వారసుడు అవ్వటం అనేది అంత ఈజీగా అయ్యే కార్యక్రమం ఏం కాదండి. అంటే అంత ప్రీతిపాత్రుడుగా ఉన్నాడండి అబ్రహాంకి, యజమానుడికి, దాసుడైనటువంటి ఎలియాజరు. ప్రతి విషయంలో నమ్మకత్వాన్ని కనబరిచాడండి. ప్రతి విషయంలో కుమారుడికి వివాహం చూసే విషయంలో అబ్రహాం వెళ్ళాడా, దాసును పంపించాడా? ఎంత భక్తి కలిగిన వాడు కాబట్టి ఆ కార్యాన్ని దేవుడి కార్యంగా భావించి చక్కబెట్టుకుని వచ్చాడండి. అంటే అంత నమ్మకం ఉండాలండి. ఇంకా నమ్మకస్తుడు ఇంకెవరు ఉన్నారు బైబిల్లో మీకు తెలిసిన దాసుడు, యజమానికి బాగా ప్రీతికరమైన నమ్మకస్తుడు? యోసేపు అండి. యోసేపు గురించి కూడా ఒక అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని మనం చదవచ్చండి. పోతిఫర్ అంటండి, ఆయన ఇంట్లో ఏది ఉందో ఏది లేదో కూడా తెలియదు అంటండి. అంటే సార్వభౌమైనటువంటి, అంటే ఆ ఇంటి మీద అంత పెత్తనం ఎవరిది వాస్తవానికి? పోతిఫర్ది అండి. కానీ పోతిఫరు ఆయన మేనేజర్గా చేసిన తర్వాత, గృహ నిర్వాహకుడిగా చేసిన తర్వాత ఏముందో ఏది లేదో చూసుకునే అంటే తెలియదు అంటండి. అంటే పెత్తనం అంతా ఎవరికి ఇచ్చాడండి? అంటే వచ్చి తినటం వెళ్ళిపోవటం అంతే. అంత నమ్మకస్తుడండి, అంత నమ్మకస్తుడండి. అంటే దేవుడికి కూడా యేసుప్రభు అంతే నమ్మకంగా పనిచేస్తాడండి. మనం కూడా సంఘంలోకి వచ్చిన తర్వాత మన యజమానుడు దేవుడు యేసుప్రభు అయితే మనం అంతే నమ్మకంగా సంపూర్ణమైన మంచి నమ్మకస్తులుగా ఉండాలండి. నమ్మకత్వం ప్రస్తుతం మనుషులు నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఒక పని ఇతను చేస్తాడని నమ్మే పరిస్థితి లేదండి. ఒక కార్యక్రమం వీళ్ళు నమ్మి చేద్దామంటే ముందుకు వచ్చే పరిస్థితి లేదండి. అంటే నమ్మకత్వం లేదండి ఇప్పుడు ప్రస్తుతం మనుషుల్లో. రైట్, సంపూర్ణమైన మంచి నమ్మకం కనపరచాలి. అన్ని కార్యములలో యజమానుని ఏం చేయాలంటే అండి, సంతోషపరచాలండి. అంటే యజమాను సంతోషపరచడం అనేది యజమాను కోరుకుంటాడండి. అంటే నా దాసుడు నాకు ఇష్టంగా పనిచేయాలి అని కోరుకుంటాడండి. అంటే దైవ నియమం కూడా ఏంటంటే అన్ని విషయాల్లో యజమానుని ఏం చేయాలంటే అండి, సంతోషపరచాలి. అందుకే మనం ఏం చేసినా సరే మన యజమానుడు మన ప్రభు అయిన క్రీస్తుకు ప్రీతికరమైన చేయాలండి. అంటే మనం చేసే ప్రతి చర్య ప్రభుకి ఇష్టకరం ఉండిద్దా లేదా, ఆయన సంతోషపడతా లేదా, అలాగ ఆలోచన చేస్తే మన ఆత్మీయ జీవితం బాగుపడుద్దండి. మనకు నచ్చినట్టుగా చేసుకోవటం కాదండి, మనకు నచ్చింది చేయటం కాదండి.
మన చర్యలను బట్టి మన యజమానుడైన దేవుడు సంతోషించాలి, యేసుప్రభు సంతోషించాలి. భౌతికంగా మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ యజమానుని సంతోషపరిచే విధంగా పనులు చేయాలండి. ఇంకో మాట చెప్పాడు, ఏంటంటే అది యజమానుకు లోబడి ఉండాలి. లోబడటం అనేది ఇక్కడ రాసుకున్న విధేయత అనేది మనుషులను సంతోషపరచడానికి కాకుండా మనపూర్వకంగా ప్రభు చేసినట్టు చేయాలని మనం చెప్పుకున్నాం. సత్కారం చేయవాడే ఉండాలి, మంచి క్రియలు చేసేవాడే ఉండాలి, పూర్ణమైనటువంటి ఘనతకు ముగించుకుందాం. అంటే ఇలా చేయటం వల్ల ఏంటండి ఉపయోగం ఏంటండి? ఇలా చేస్తే ఏమవుతుందండి? తీతు పత్రిక 9వ వచనంలో దాసులైన వారు అన్ని విషయంలో లేకపోతే అన్ని విషయం యందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు అంటే ఇలా చేయటం వల్ల మన రక్షకుడైనటువంటి దేవుని యొక్క ఉపదేశం అంటే ఏంటండి? ఉపదేశం అంటే బోధించబడింది లేకపోతే వాక్యం. అంటే మనం రక్షించబడటానికి, మనం దేవుని పిల్లగా చేయబడటానికి మనకి ఏదైతే ఉపదేశించబడిందో ఆ ఉపదేశించబడినటువంటి వాక్యం అంటండి అలంకరించబడిద్ది అంటండి. అంటే ఇలా చేయటం వల్ల దేవుని యొక్క ఉపదేశం అలంకరించబడేటట్లుగా జీవిస్తామండి. అంటే మనం ఇలా ప్రవర్తించడం వల్ల, మన ప్రవర్తన ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే దేవుని వాక్యం ఉపదేశం అన్నాడు, ఉపదేశము అలంకరించబడినట్లుగా దేవుని ఉపదేశం అలంకరించబడినట్లు పాయింట్లు చెప్పాడండి. తమ యజమానులకు ఎదురుపు చెప్పగా, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకం కలిగి అన్ని కార్యంలో యజమాను సంతోషపరుస్తూ వారికి లోబడి ఉండాలి. అంటే దేవుని ఉపదేశం అలంకరించబడేటట్లుగా జీవించాలి. ఇది బడును అన్నామండి. ప్రతిఫలం అంటే మనం అలా జీవిస్తే కలిగే ప్రతిఫలం అలంకరించబడటం అంటే ఏంటండి అమ్మా? అంటే అది ఆకర్షణీయంగా కనపడుద్ది అంటే దేవుడి వాక్యం ఒకవేళ మనం నమ్మి ఇలా ప్రవర్తిస్తే, ఒక దాసుడు యజమాని దగ్గర ఇదిగో ఎప్పుడు ఎదురు చెప్పకుండా ఉంటే, ఆయన ఎన్నన్నా సరే, ఎంత కఠినంగా వ్యవహరించినా సరే ఎప్పుడు ఎదురు చెప్పకుండా ఉంటే, అన్ని విషయాలు లోబడుతూ ఉంటే, అన్ని సందర్భాలు ఆయన సంతోషపరచిన ప్రయత్నం చేస్తుంటే, సంపూర్ణమైన మంచి నమ్మకం కలిగి ఉంటే, ఆ యజమానుడు అతనిలో ఎవరిని చూస్తాడండి? యేసుని చూస్తాడండి. యేసు యొక్క స్వభావాన్ని చూస్తాడండి. అతను కఠినైనా సరే ఈ దాసుడు తన నమ్మినటువంటి వాక్యానికి లోబడి బ్రతకటం వల్ల, వాక్యం చెప్పకుండానే ఆ యజమాని విషయంలో అతనిలో మార్పు రావడానికి ఏమవుతాడండి? ఈ దాసుడు కారణం అవుతాడండి. మాట అంటే అతను నమ్మకత్వం నమ్మి పనిలో పెట్టుకుంటే, అతను మోసం చేస్తుంటే, వంచిస్తూ ఉంటుంటే, అతను ముందు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా వ్యవహరిస్తూ ఉంటుంటే ఎదురు తెలిసిపోతే లేదండి అది మన బతుకు. ప్రార్థనకి వెళ్తాడు, ఇలా బతుకుతాడు ఏంటి? ఒక్కట యథార్థం కూడదండి, ఒక్కడ నమ్మకం చెప్పడండి, ఒక్కడు సరిగా చేయడండి, ఈయన అనవసరం పెట్టుకున్నానండి అని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాను యజమానుడు మనం నమ్మిన వాక్యాన్ని తృణీకరిస్తాడండి. ఇదని నేర్చుకునేది వెళ్ళి ఎందుకు వీళ్ళు ప్రార్థనకి వెళ్ళటం అని అసహించుకుంటారండి. అంటే మనం అలా జీవిస్తేనేమో దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క వాక్యం అంటే అలంకరించబడుద్ది, అంటే గౌరవించబడుద్దండి, ఘనత తీసుకురావటానికి కారణం అవుతామండి. అది వాస్తవానికి క్రీస్తు యొక్క సువార్త అది మనోహరమైందండి, అది సుందరమైందండి. దేవుని యొక్క సువార్త మానం మనుషుల్ని నశించిన స్థితిలో ఉన్న వారిని రక్షణకరమైన మార్గంలో నడిపించడానికి అది ఒక ద్వారం అండి. అయితే మనం ఆ సువార్త లోబడి వచ్చాం. లోబడినటువంటి మనం ఆ వాక్యాన్ని సంపూర్ణంగా జీవితాన్ని ఏం చేయాలండి?
కొనసాగించాలండి. బాప్తిసం పొందడం ఒక్కటే కాదు ఇక్కడ మనం చేయాల్సింది. బాప్తిసం పొందిన డే 1 మొదలుకొని ప్రతి సందర్భంలో మనం ఎక్కడైతే వ్యవహరిస్తున్నామో, ఏ పనులు అయితే ఉన్నామో, ఏ రంగంలో అయితే కొనసాగుతున్నామో అక్కడ మన యజమానులకి ఎప్పుడు ఎదురు చెప్పకుండా, వాళ్ళని తృణీకరించకుండా, వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేయకుండా, వాళ్ళ దగ్గర నుంచి ఏది అపహరించడానికి దొంగబుద్ధి లేకుండా, వారి పట్ల ఎప్పుడు మంచి నమ్మకాన్ని కలిగపరిస్తే సంపూర్ణంగా ప్రతి కార్యం ఆయన సంతోషపరచడం చేస్తున్నప్పుడు యజమానికి అన్ని విషయాలు లోబడుతుంటే యథార్థ హృదయంతో ప్రతిదీ మనపూర్వకంగా యేసును చేసినట్టుగా చేస్తూ ఉంటే ఆ వాక్యం ఘనత నెక్కటానికి, గౌరవించబడటానికి కారణమైద్దండి. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మనం యజమానులుగా ఒక వ్యక్తి కింద పనిచేస్తున్నప్పుడు, దాసుడిగా యజమాని కింద పనిచేస్తున్నప్పుడు మన వైఖరి అతనిలోని మార్పుని తీసుకురావడానికి మనం ఏదన్నా వాళ్ళ ఎదుట మన భక్తిని కొనసాగిస్తున్నామా, మనల్ని బట్టి దేవుని వాక్యం దూషించబడే విధంగా మన వైఖరి ఉంటుందా? యోసేపు యొక్క ప్రవర్తన బట్టి ఆయన నమ్మిన దేవుడు ఎవరో పోతీఫర్ తెలుసుకున్నాడండి. పోతీఫర్ ఏమంటాడండి, మీరు 39వ అధ్యాయం చదువుతున్నప్పుడు అన్ని విషయాలు వర్ధిల్లటం చూస్తున్నప్పుడు ఎవరి చేత యోసేపు వర్ధిల్లుతున్నాడని యోసేపు అది యజమానుడు గుర్తించాడండి. యెహోవా చేత అతను వర్ధిల్లుతున్నాడని తెలుసుకొని, యెహోవా అతను తోడి ఉన్నాడు కాబట్టి అన్ని కార్యములు సఫలీకృతం అవుతున్నాయి, ప్రతి కార్యం విజయవంతం అవుతుందండి. అది ఎలా సాధ్యం అవుతుంది? యెహోవా అతను తోడుగా ఉన్నాడండి. యెహోవా అతను తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉంటాడు? నమ్మకస్తులు దేవుడు తోడుగా ఉంటాడా? మోసగాళ్ళకు తోడుగా ఉంటాడా? అందుకే యేసుప్రభువు అంటాడు, మిక్కిలి కొంచెం నమ్మకం ఉన్నవాడు అధికమైన వాటిలో కూడా మనకి యజమానుడు ఏదో నమ్మి చిన్న పని చెప్తాడండి. ప్రతి రూపాయి విషయంలో మనం ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలండి. దేవుడి సేవకు మనల్ని ఒకవేళ దేవుడు అల్పులైన మనకి నమ్మి ఆయన పని అప్పు చెప్తే చిన్న పని అయినా సరే ఆ పనులు ఏం చేయాలండి? నమ్మకంగా చేయాలండి. నమ్మకంగా చేస్తే వర్ధిల్లుతామండి. మోసం చేస్తే అక్కడితో అన్నీ ఆగిపోతాయండి. ఇంకా పనిలో నుంచి ఏం చేస్తాడు యజమానుడు, ఇలాంటి మోసగా నా దగ్గర పని చేయకూడదు, వద్దులే పో బాబు నీకో దండమయ్యా అని దండం పెట్టి పంపిస్తాడండి. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ భూమి మీద మనం అందరం దాసులమే, దేవునికి ప్రభుకు దాసులమే. ప్రభు పట్ల దేవుని పట్ల మనం ఎప్పుడు కూడాను విధేయులమై జీవిస్తూ ఎప్పుడు ఆయన సంతోషపరచడానికి మనం ఏం చేద్దామండి? పూర్ణంగా ఏదైనా పని చేద్దామండి. మనుషులను సంతోషపరచడానికి కాదండి. భక్తి మనుషులను సంతోషపరిచేది కాదండి, దేవుని సంతోషపరిచేది. ఒకవేళ భౌతికంగా మనం ఎవరి కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళది ఏది అపహరించొద్దండి, దొంగబుద్ధి వద్దండి. వాళ్ళది రూపాయి కూడా అక్కడ ఉన్నప్పుడు తీసేసుకుందాం, ఎవరు లేరు కదా దాచేసుకుందాం అని కక్కుర్తి వద్దండి. ఏదైనా కావాల్సి వస్తే ఏమన్నా నాకు అవసరం అండి ఏదైనా ఇస్తారా అంటే ఇస్తే తీసుకోవటం, నేను ఏమనంటే మౌనంగా రావటమే తప్ప ఈ దొంగబుద్ధి వద్దండి. పనులకి వెళ్ళినప్పుడు పనుల దగ్గర ఏదైనా వస్తువులు పట్టుకు రావటం, అక్కడ ఏదో కూరగాయలు లేకపోతే పచ్చిమిరకాయలు ఇలాంటి వాటిని దొంగతనం చేసుకుని రావటం, అది కూడా తప్పండి. అది ఎవరు చెప్పరండి మనకి ఇవన్నీ. ఇవి కూడా చెప్పాలంటే దేవుని పిల్లలు దేవుని పిల్లగాడే బ్రతకాలండి, యేసులాగే బ్రతకాలండి. అలా బ్రతకపోతే బాప్తిసం పొందనవసరం లేదండి. మీ అందరికీ వందనాలండి. ముగించుకుందాం. ప్రభురాత్రి భోజన కార్యక్రమం ప్రవేశిద్దాం.